శ్రీ శ్రీ సంజీవదేవ్ ఆత్మకథ తుమ్మపూడి 54వ భాగం 1/11/25 గతంలోకి అనే దానిలో 23వ శీర్షిక ఠాగూర్ చిత్రకళా వైశిష్ట్య 1961 సంవత్సరం బంధువుల మరణ సంవత్సరంలా ఉంది. డాక్టర్ విఎస్ కృష్ణ మరణం కలిగించిన లోటు అంతవరకు ఇంకా మర్చిపోల. ఇంతలో విశాఖ లీలామహల్ యజమానుడు బావగారు శ్రీ చంద్రమౌళీశ్వర ప్రసాద్ మరణం. ఆయన శవాన్ని తుమ్మపూడి తీసుకువచ్చి దహన సంస్కారం చేశారు. సోదరి రజని శోకం సహించరానిదై వీరంతా ఈ విధంగా మరణించే వయస్సు రాకముందే ఎందుకు మరణిస్తున్నారో తెలియదు. నిజానికి వీరందరికీ మరణించవలసిన అవసరాలు లేవు. జీవించాల్సిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. వారు జీవించి ఉన్నందువల్ల స్వయంగా తమకు తమ కుటుంబాలకు మాత్రమే కాక ఇతర కుటుంబాలకు కూడా ఎంతో ఉపకారం జరుగుతూ ఉండే. ఇంత సహనమానంగా చూచే మృత్యువు కొందరి వాళ్ళ వయస్సు పరిపక్వమైన తరువాత, మరికొందరిని మధ్య వయస్సులో, ఇంకొందరిని బాల్యంలో తీసుకుపోవటం ఎందుకో. సామ్యవాది అయిన మృత్యువుకు ఇంత భేద దృష్టి ఎందుకు? పరిపక్వమైన వయసులో మరణించేవాడు తక్కువ. మృత్యువు సగం వయసులో మరణించే వాళ్ళ సంఖ్య ఎక్కువ. వెనకటి కంటే బాల మరణాలు చాలా భాగం తగ్గాయి. ముందున్న బాలబాలికలు, వెనకున్న వృద్ధులు మరణించటం తగ్గి నడి వయస్కుల మరణాలు పెరిగాయి. విజయవాడలో ఆంధ్రజ్యోతిని స్థాపించడం, నార్ల వెంకటేశ్వరరావు గారు విజయవాడలో నివాసం ఉండడం, విజయవాడలో కొంత సాంస్కృతిక వాతావరణాన్ని పెంపొంది. 1961 ఏప్రిల్లో నార్ల వారింట కొందరు చిత్రకారులు, చిత్రకళా ప్రేమికులు, సాహితీజీవులు సమావేశమై ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అనే కళా సమితిని స్థాపించి ఆనాటి సమావేశానికి నన్ను కూడా ఆహ్వానించారు. సమావేశంలో అకాడమీ ఏ విధంగా ఉండాలి అనే చర్చల తరువాత అకాడమీకి నార్ల వారిని అధ్యక్షుడిగా, సంజీవదేవును మరిద్దరిని ఉపాధ్యక్షులుగా ఏర్పరిచారు. ఎంఎస్ మూర్తి గారు, వేణుగోపాలరావు గారి కార్యదర్శి, సహాయ కార్యదర్శిగా నియమించి ఆ సమావేశానికి చిత్రకారుడు, రచయిత అయిన ఆమంచర్ల గోపాలరావు, సాహితీ సమీక్షకులైన శ్రీవాత్సవ ఎండమూడి సత్యనారాయణ, ఆయన ఫ్రాన్సులో చాలా కాలం నుండి చిత్రకళా సాధన చేసి వచ్చిన రావు దంపతులతో బంగారు వెంకట నరసింహారావు గారు ఇంకా అనేక మంది హాజరయ్యారు. సమావేశం తర్వాత నా నామినేచర్, మినియేచర్ ప్రకృతి చిత్రాలు అక్కడ హాజరైన వాళ్ళందరూ ప్రదర్శించారు. వారి దగ్గర నేను చిత్రకళను అభ్యసించకుండానే వాటిని వేసినందుకు వాళ్ళంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి, ఈ ప్రకృతి దృశ్యం ఎక్కడిది, ఆ ప్రకృతి దృశ్యం ఎక్కడిది అని కొందరు ప్రశ్నలు. ఏ ప్రకృతి దృశ్యము ఎక్కడిది కాదు, ప్రతి ప్రకృతి దృశ్యము నా మనస్సులోనిదే అనే సమాధానమే చెప్పి సమావేశం తర్వాత నేను నరసింహారావు గారు కలిసి ఎన్నో చిన్న ప్రసంగాలు చేశారు. వెనక 10 సంవత్సరాల క్రితం మద్రాసులో కలుసుకున్న తర్వాత నార్ల వాళ్ళని మళ్ళా ఇక్కడే కలుసుకో, నన్ను ఆ రాత్రికి తమ ఇంట్లోనే ఉండమని బలవంతం చేశారు. ఆ రాత్రి వారింట్లోనే భోంచేసి అక్కడే పడుకొని చాలా పొద్దుపోయే వరకు నార్లా నేను లోకంలో అనేక విషయాల గురించి మాట్లాడుతూ కూర్చొని నార్లా సులోచన గారు వింటున్నారు. ఆమె స్వభావం మాతృ స్వభావం, ఆతిథ్యం ఇవ్వడం అనే కళ తెలిసిన వారిలో ఆమె. నార్ల వారి స్వంత లైబ్రరీలో సమానమైన స్వంత లైబ్రరీ ఆంధ్రలో ఏ కొద్ది మందికో ఉంటాయి. పత్రికా సంపాదకులు తమ అతిథులను ఊరికే పోనివ్వరు. ఆంధ్రజ్యోతి ఆదివారపు అనుబంధంలో
వారం వారం విశ్వవిఖ్యాత చిత్రకారుల గురించి వ్యాసం రాయమని అడిగారు. రాస్తానని మాట రాయడానికి ప్రయత్నిస్తానని చెప్పొచ్చారు. ఏ విధంగా ఆ వ్యాసావళి ఏర్పరచుకోవాలి, ముందు ఎవరితో ప్రారంభించాలి, వాటికి చిత్రాలు ఎలా సేకరించాలి అనే వాటిని గురించి ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చి ఆ పనిని ప్రారంభించడం కొంత బరువుగానే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ తుమ్మపూడిలో 3 రోజుల పాటు ఒక సాంఘిక శిబిరం ఏర్పాటు చేశారు. దానికి ప్రారంభోత్సవం చెయ్యమని నన్ను కోరారు. నా ప్రారంభోపన్యాసంలో ఇలా అన్నారు: వాక్ స్వాతంత్రం, మత స్వాతంత్రం, లేమి నుంచి స్వాతంత్రం, భయం నుంచి స్వాతంత్రం, ఈ నాలుగవదైన భయం నుంచి స్వాతంత్రం జీవితంలో చాలా ప్రమాదకరమైంది. భయం కంటే మించిన బాధాకర విషయం ఇంకొకటి లేదు. లోపల భయం పీడిస్తుంటే వాక్ స్వాతంత్రం ఉన్నా లాభం లేదు, మత స్వాతంత్రం ఉన్నా లాభం లేదు, ఆర్థిక స్వాతంత్రం ఉన్నా లాభం. ఇవన్నీ ఉండి కూడా ఏదో ఒక భయం పీడిస్తుంటే జీవితంలో ఆనందం ఎక్కడ? భయాన్ని జయించిన వ్యక్తి ప్రతి లోటు కూడా నిర్భయంగా భరించగ. భయమే ఒక పెద్ద బాధ, భయమే మృత్యు అని ఇంకేమేమో మాట్లాడు. 1961 రవీంద్ర శత జయంతి సందర్భంగా ప్రకటించడంలో రవీంద్రుడి గురించిన కార్యక్రమాలు అధికారికంగా పూర్వకంగా చాలా ఎక్కువగా జరిపాయి. రేడియో వారు నన్ను రవీంద్రుని చిత్రకళ గురించి మాట్లాడమన్నారు. రవీంద్రుడు తన జీవన సంధ్యలో చిత్రరచన కూడా ప్రారంభించి ఆయన లయ మీద మంచి ఆధిపత్యం కలవాడు. లయ కనుక వశంలో ఉంటే ఏ కళైనా సాధించవచ్చు. రవీంద్రుడు ప్రధానంగా కవి కావాలంటే ఋషి కావాలి. ఋషి కురితే ఋషి కాని వాడు కావ్య సృష్టి చేయడు. ఋషి అంటే చూడేవాడని కాదు, దృష్టి చూసేవాడు, దృష్టి కలవాడు చూసేవాడు. కనుక దృష్టి కలవాడే సృష్టి చెయ్యగా, దృష్టి లేని సృష్టి లేదు. రవీంద్రుడు దృష్టి గల స్రష్ట, సృష్టి గల ద్రష్ట. రవీంద్రుడి చిత్రకారుడుగా చాలామంది అంగీకరించారు. ఆయన విశ్వవిఖ్యాతి చెందిన వ్యక్తి కనుక ఆయన ఏం చేసినా గొప్పగానే అనిపిస్తుంది. ఆయన చిత్రరచన చేసి కూడా లోకం దాన్ని ప్రశంసింది. ఈ విధంగా ఆయన మీద విమర్శ కూడా ఉంది. ఇందులో కూడా కొంత యథార్థం లేకపోలా. అంత మాత్రాన ఆయనకి చిత్రకారుడిగా వ్యవహరించే అధికారం లేదంటానికి ఎవరికి అధికారం లేదు. రూపంలో భావం మనస్సులో మాత్రమే గోచరి. భావం లేని రూపం కంటికి మాత్రమే కనపడు. రెండూ కలిస్తే కంటికి మనస్సు కూడా గోచరి. తన చిత్రాలు భావం లేని రూపాలు అంటాడు రవీంద్ర. తన రేఖల్లో తన కవితలని ఎప్పుడైనా అవి అదృష్టవశాత్తు గుర్తించడం సంభవిస్తే అందుకు ప్రధాన కారణం వాటిలో ఉన్న లయాత్మక రూప ప్రాధాన్యమే. కానీ అవి ఒక భావాన్ని వ్యక్తపరుస్తాయి కానీ ఒక వాస్తవాన్ని తెలియపరుస్తాయని కానీ కాదు. కనుక రవీంద్రుడి చిత్రాల్లో అర్థం కోసం వెతికితే దొరికేది అపార్థాలు, అనర్థాలు మాత్రం. ఆ చిత్రాల్లో వెదకవలసింది రేఖల అనుమేళనం కోసం, రంగుల సమ్మేళనం కోసం. నిజంగా వీటికి వెదకాల్సిన అవసరం లేదు. వెదకకుండా వాటంతటవి ప్రత్యక్షం రవీంద్ర చిత్రావళిలో. 24 ఆంగ్ల కవితలోని విభిన్న రీతులు. రవీంద్రుడి శాస్త్రీయ చిత్రకళ అది ఆయన రూపొందించుకున్న తన స్వీయ చిత్రకళ. అదొక విధమైన సగం నైరూప్య చిత్రకళ, సెమీ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్. రవీంద్రుడు చిత్రించిన మానవాకృతుల కంటే జంతువులు, పక్షులు ఎక్కువ బాగుంటాయి. వీటికంటే ఆయన చిత్రించిన ప్రకృతి దృశ్యాలు ఇంకా బాగుంటాయి. పరిమిత వర్ణ సంగీతంలో విచిత్రమైన ప్రకృతి చిత్రాన్ని సృష్టించాడు. ప్రకృతిలోని నిశ్శబ్ద సంగీతం అంతా రవీంద్రుడి ప్రకృతి చిత్రాల్లో సశబ్ద సంగీతంగా ధ్వనించి చీకట్లు కమ్ముతున్న సంధ్యలు,
సూర్యరశ్మి ప్రకాశిస్తున్న మధ్యాహ్నాలు, వేగవంతమైన తుఫాను సూచించే ఒకవైపుకు వంగి ఉన్న చెట్ల గతిశీల దృశ్యాలు, నిజమైన నీరును చిత్రించకుండానే నీటిని సూచించే జల చిత్రాలు ఆయన చిత్రించిన మిగతా చిత్రాలలో కంటే ప్రకృతి చిత్రాలలో వాస్తవికత ఎక్కువగా కనపడుతూ రవీంద్ర జల జయంతి సంవత్సరానికి ఆచంట జానకిరామ్ గారి ఆంధ్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్గా వేశారు. ఆ సందర్భంలో ప్రతి ఆంధ్ర నగరం తిరిగి ఆయనకు అపారమైన కృషి చేయసాగారు. రవీంద్ర స్రవంతిని సర్వత్రా ప్రవహింపచేయట. నెల్లూరులోని వర్ధమాన సమాజం వారు మే నెలలో రవీంద్ర శత జయంతి ఉత్సవం చేయబోతున్నామని, అందులో బెదవాడ గోపాలరెడ్డి, మద్రాసులో ఉన్న జర్మన్ కాన్సులేట్ అని సాంస్కృతిక ఉద్యోగి పాల్గొంటారని, ఆ సమయంలో నన్ను కూడా రవి కవిని గురించి ప్రసంగించిన చిత్రాల ప్రదర్శనాన్ని కూడా ఏర్పాటు చెయ్యమని వ్రాశారు. నా అంగీకారం చెప్పా. ఆ సందర్భంలో ప్రకటించే సంచికలో ప్రకటనార్థం రవీంద్రుని గురించి తెలుగులో ఒక కవిత రాసి పంపించమన్న. రవి కవి అని కవిత రాసి పంపే. రవీంద్రుని కవితలు హిమాచల సరిత. రవిగాంచని తోటును కవిగాంచని తోటును రవి కవిగాంచ. హిమాలయతులలో రవి కవిగాంచెను లోతు. నీలి సముద్రపు లోతులలో రవి కవిగాంచెను ఎత్తు. ఆయన కవితలు రంగుల బొమ్మలు, ఆయన బొమ్మలు మధుర కవి. రవి రవిచంద్రుడి కవితా రాగం విశ్వమానవుని హృది అనురాగం. మేఘం పైన ఇంద్రధనుస్సులో ఆయన కల్పనే రంగులు దాల్చ. దిగంతం ఆవల అస్ఫుట గీతిలో ఆయన మౌనమే ప్రతిధ్వనించ. రవి కవి జీవని ఒక మహాకావ్యం. ఆ కావ్యం లోపలి అందాలు, అందు వ్యక్తమౌ ఆనందాలు, విశ్వమానవుని ప్రాణస్పందన, విశ్వప్రేముకుని మధుర వేద, విశ్వజీవనపు ఆత్మ నివేదన. బాగా నేను నెల్లూరుకు బయలుదేరిపోతుండగా ఒక అపరిచిత స్త్రీ నుంచి ఉత్తరం. ఆమె ఒక విధంగా అపరిచిత స్త్రీ కాదు, పరోక్షంగా పరిచితమే. ఆమె పేరు అరుణ్, విద్యార్థి. కొన్ని రోజుల క్రితమే సోషలిస్ట్ అయిన రావెల సోమయ్య గారి పెళ్ళాడి. ఆ వివాహానికి నేను పంపిన సందేశాన్ని ఆమె రాసింది ఈ ఉత్తరం ఇంగ్లీష్లో ఉంది. కాన్వెంట్లో చదివింది కాబోయే ఇంగ్లీషు బాగుంది. ఆమె ఉత్తరానికి సంతోషిస్తూ జవాబు రాసి దానిలో ఒక సంధ్యా దృశ్యాన్ని చిత్రించి పంపా. చాలామందికి ఉత్తరాలు నా చిత్రాలు పెట్టి పంపడం అలవాటు. ఆ సాయంత్రం నెల్లూరు చేసేసరికి 5. స్టేషన్ మిత్రులు ఎన్ఎస్ కృష్ణమూర్తి గారు వచ్చారు. ఇంటికి తీసుకువెళ్ళారు. నెల్లూరు మీదుగా చాలాసార్లు వెళ్ళటమే కానీ నెల్లూరులో ఎప్పుడూ దిగల. విశాలంగా బాగుంది. ఎండ వేడి కొంత తక్కువగానే కనపడు. మూలపేటలో కృష్ణమూర్తి గారి ఇంటి మకం శ్రీమతి పార్వతీదేవి గారు విదుషి. చదవటం రాయటం ఆమెకు ఎక్కువ ఇష్టం. అతిథి సత్కారంలో అందివేసిన చెయ్యి. స్నానం అల్పాహారం అయ్యాక ఇదివరకే ఏర్పరచబడి ఉన్న ఒక మిత్రమండలి సమావేశాన్ని నన్ను తీసుకువెళ్ళారు ప్రధాన అతిథిగా. తీరా వెంబడి తీసుకువెళ్తే అక్కడికి లాయర్లు, లెక్చరర్లు కొందరు కలిసి నా నిమిత్తం ఏర్పరిచిన సమావేశమే. లాయర్ మల్లికార్జునరావు తమ ఇంట ఆ సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు. నేను జరపాల్సిన కార్యక్రమం ఏమిటంటే కవితా తత్వాన్ని గురించి చిన్న ప్రసంగం చేసి నా ఇంగ్లీష్ కవితను వాళ్ళకి చదివి వినిపించడం. అల్పాహారాలు, తేనీరు మొదలైన వ్యవహారాలు ముగిశాక నా ప్రసంగం ప్రారంభించాను కూర్చొని. హాజరైన వారు నన్ను కూర్చొనే మాట్లాడమన్నారు. అది బహిరంగ సభ కాదు, గోష్ఠి కనుక నిల్చొని ప్రసంగించడం బాగుండదు. కానీ నాకు కూర్చొని ప్రసంగం చేసే అలవాటు లేదు. సభలో సుకవి మోచర్ల రామకృష్ణ కవి గారు, రామ్మూర్తి గారు, ఇంకా ఎందరో బుద్ధిజీవులు హాజరై ఉన్నారు.
లైఫ్ ఈజ్ బోత్ ప్రాగ్మాటిక్ అండ్ ఎస్థెటిక్ అంటూ నా ప్రసంగాన్ని ప్రారంభించి కవిత, ప్రత్యేకించి ఆంగ్ల కవిత, దాని వివిధ రీతులు, రెగ్యులర్ వర్స్, బ్లాంక్ వర్స్, ఫ్రీ వర్స్ మొదలైన భేదాలు, నా ఆంగ్ల కవితల విషయం మొదలైన వాటన్నిటిని వివరించి నా కవితా పాఠాన్ని సాగించి, నా ఆంగ్ల కవితల్లో ఫర్ అండ్ నియర్, మ్యాన్, బ్లైండ్ గర్ల్, ఎండ్లెస్ డెజర్ట్, ద హిల్ కాటేజ్ మొదలైన వాటిని చదివారు. వారంతా శ్రద్ధగా విన్నారు. విషయము, విధానం కూడా కొత్తగా ఉన్నాయని వాటిని గురించి కొందరు వివరంగా ప్రశ్న వేసి అడిగి తెలుసుకొని, తర్వాత ఇంకొంచెం సేపు అందరం అనేక సాంస్కృతిక విషయాలు ముచ్చటించుకొని, మిత్రుడు బండి గోపాల్ రెడ్డి కూడా సమావేశంలో ఉన్నారు. ఇటువంటి సుహృద్భావాలు కలిగిన సహృదయుల సంఖ్య చాలా మధ్య కాలం గడపడం ఎంతో ఆనందాన్ని కలిగించే లలితమైన, దార్శనికమైన భావ వినిమయం చాలా ఉల్లాసంగా ఉంటుంది. నెల్లూరులో నేను అడుగుపెట్టిన రోజే అటువంటి సౌహార్దత గల వాతావరణం నాకు కనిపించడం నాకు ఎంతగానో సంతోషాన్ని. ఆ రాత్రి కృష్ణమూర్తి గారింట నాతో పాటు మరికొందరు మిత్రులు కూడా భోజనానికి వచ్చారు. వారితో కోసుకొండ వెంకట సుబ్బయ్య చాలా హాస్యరసికుడు. గోలుకొండ అనేక విధాలైన చెలోక్తులు విసరి మమ్ము ఆనందపరిచారు. హాస్యం అపహాస్యంలో దిగంతం వరకు దివ్యంగా ఉంటుంది. కవితా కాలక్షేపం 25. కొత్త కొత్త స్థలాలు నిద్ర బానే పట్టు. నెల్లూరులో మొదటి రాత్రి నిద్ర గాఢంగా పట్టు. అందుకు కారణాలు పగలంతా చేసిన ప్రయాణం చేసి నెల్లూరులో దిగగానే వెంటనే నా కవితా పాఠ కార్యక్రమంలో పాల్గొనడం, పొద్దుపోయేదాకా కృష్ణమూర్తి గారి కుటుంబంతో మాటలతో గడపటం మొదలైనవి అయి ఉండదు. రెండవ రోజు ఉదయాన కలకత్తాలోని ఆంధ్ర సంఘం చేత సన్మానం చేయించుకొని కవి పండితుడు అయిన పుట్టపర్తి నారాయణాచార్యులు గారు తమ కుమార్తెతో సహా నెల్లూరులో దిగి తమ కోసం ఆ ఉదయం నిరీక్షిస్తున్న కృష్ణమూర్తి గారింటికి వచ్చారు. మా ఉభయుల గురించి ఇదివరకే తెలిసిన ఒకరినొకరు చూడటం అదే మొదలు. నారాయణాచార్య గారు దాక్షిణాత్య భాషలలో, విశేషించి మలయాళ భాషలో దిట్ట. ఆయన రచించిన శివతాండవం అనే గేయకాయం లయ భావంతో తాండవిస్తూ. నారాయణాచార్య గారు పండితుడే కాని సనాతన ఆచారాలకు లోబడి ఉండని వ్యక్తి. భావ స్వాతంత్రం కల. అయితే ఎదుటి వారితో నవ్వుతూ మాట్లాడుతున్నా కూడా మధ్య ఏదో ఒక అజ్ఞాత చేతనకు లోనవుతూ ఏదో బాధ వ్యక్త చేస్తూ ఉంటారు. ఆయన కుమార్తె వయోలిన్ వాయిస్ పుట్టపర్తి నారాయణాచార్య గారి సాహచర్యం ఆనందంగా ఉంటుంది. నాగపద్మిని అయింటుంది ఆవిడ, ఇంకొక ఆనాటి మధ్యాహ్నం తరువాత నుంచి నెల్లూరు పురమందిరంలో రవీంద్ర శతవార్షికోత్సవం ప్రారంభం. ఆ పక్కనున్న మరొక హాలు నా చిత్రాల ప్రదర్శన. సభ నిండుగా ఉంది. బుద్ధి జీవితానికి సంబంధించిన పెద్ద వాళ్ళంతా కూర్చొని ఉన్న. నేను బెదవాడ గోపాలరెడ్డి గారు జర్మన్ కాన్సలేట్లోని జర్మన్ మేధావి వేదిక మీద ఉన్న. నా ప్రసంగం ఇంగ్లీషులోనా తెలుగులోనా అని తేల్చుకోలేకపోయి కార్యకర్తల అడిగితే మీ ఇష్టం, ఏ భాషలో మాట్లాడినా సరే అని బరువు నా మీదే విసిరేశారు. చివరకు నేనే నిర్ణయించుగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. సభాధ్యక్షులు గోపాలరెడ్డి గారు నాకు పరిచయం చేయబడ్డ. సభను ప్రారంభించే జర్మన్ మేధావి ఏవై కొన్ని పేజీలు వ్రాసుకొని వచ్చి ప్రారంభోపన్యాసాన్ని చదివారు. అధ్యక్షుడు తన తొలి పదకుల్లో రవీంద్రుని గురించి 4 మాటలు చెప్పి కూర్చొని అసలు రవీంద్రుని గురించిన ఉపన్యాసం నావల్. They 3 personages represent the true, good and the beautiful in India. Aurobindo represents the true, Mahatma Gandhi does the good and the Ravindranath the beautiful అంటూ
నా ఉపన్యాసాన్ని ప్రారంభించి రవీంద్ర వ్యక్తిని గురించి, సాహిత్యం గురించి, ఆయన చిత్రకళ గురించి, ఆయన చిత్త సంస్కారాన్ని గురించి వివరంగా ప్రసంగించుకోవచ్చు. మనుషుల వైఖరులు బట్టి ప్రసంగం అందరికీ నచ్చినట్టు అనిపించింది. వేదిక మీద ఉన్న రెడ్డి గారు జర్మన్ మేధావి ప్రత్యేకంగా నచ్చకపోయినా అభినందిస్తారని నాకు తెలుసు. తర్వాత రెడ్డి గారు అనువదించిన రవీంద్రుని విసర్జన నాటక ప్రదర్శన జరిగింది. కానీ మధ్యలో కరెంటు పోయి ఎంతసేపటికి తిరిగి రాకపోవడం, ప్రదర్శన మధ్యలోనే ఆపేసి ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళి ఆ బృందం అంతా కృష్ణమూర్తి గారింటికి వచ్చాం. పొద్దు పోయేదాకా నారాయణాచార్యులు గారు అమ్మాయి వయోలిన్ వాయించింది. రచనలు, ఉపన్యాసాలు, ఒక్కొక్కరికొకరు ప్రశంసించుకోవటాలు మొదలైన వాటిని విని అక్కడ ఉన్న చెవులకు జంత సంగీతం అత్యంత ఆనందాన్ని ఇచ్చి ఆమె రాగాలాపన నాకు బాగా నచ్చింది. అందరం ఆ వేసవి రాత్రి కృష్ణమూర్తి గారి డాబా మీద 6 బయట పడుకొని సముద్రపు గాలి హోరున తోల్ప మేము విపరీతంగా పొద్దు పోయే వరకు మేల్కొని ఉన్నందు ఆ రాత్రి నాకు సరిగ్గా నిద్ర చాలా. 3వ రోజు నెల్లూరు పురజన మందిరంలో నా చిత్రకళా ప్రదర్శన చూడటానికి వచ్చిన ప్రేక్షకులు అడిగే ప్రశ్నకులు జవాబులు, రంగుల గురించి, రూపాన్ని గురించి వివరించడం మొదలైన వాటితో సరిపోయి ఇక్కడ తెల్లగా ఎందుకుంది, నల్లగా ఎక్కడెందుకుంది, ఇక్కడ పచ్చగా ఎందుకుంది, ఇంకో చోట ఎర్రగా అడిగే ప్రశ్న కొంచెం కష్టంగా జవాబులు ఆ రంగులు వేయటం ఎక్కువ జరిగిన వర్ణ సమ్మేళనం కుదరటానికి కనుక ఆ రాత్రి కృష్ణమూర్తి గారింటి వద్ద పుట్టపర్తి నారాయణచార్యులు తన రచనల గురించి అక్కడక్కడ చదివి వినిపించే కార్యక్రమం బహిరంగ సభ కాదని కొద్దిమంది శ్రోతలతో అంతరంగ గోష్ఠి. అందుకు హాజరైన వారిలో స్త్రీలకు తాము మలయాళం నుంచి అనువదించిన కవితలు కొన్ని, తమ శివతాండవం నుంచి కొన్ని, ఇంకా తమ ఇతర కవితలు కొన్ని చదివి వినిపించారు. నారాయణాచార్య తమ కవితలను చదువుతుంటే చదవటం అనే దానికంటా పాడటం శ్రావ్యంగా ఆయన శైలి మృదువుగా కంటే గంభీరం ఎక్కువ. చదువుతూ మధ్య మధ్య అవసరం అనుకున్న చోట విషయాన్ని విపులీకరించి చెప్తా. ఆ రాత్రి పొద్దుపోయే వరకు ఆచార్యుల వారి కావ్యరసాన్ని అనుభూతి చెందటం జరిగి శ్రోతలంతా ఆనందించారు. మళ్ళీ డాబా మీదకు వెళ్ళి పడుకొని అర్ధరాత్రి దాటిన దాకా మళ్ళీ సంభాషణ. మొత్తం మీద నెల్లూరులో సగం నిద్ర మాత్రమే పట్టింది నాకు. 26 చివరి రోజు చివర వ్యాసం పీఠికలు వ్రాయడంలో మెలకు. 4వ రోజు నిర్ణీతమైన కార్యక్రమం ఏం లేదు. కృష్ణమూర్తి గారితో కలిసి అటు ఇటు తిరగడంతో సరిపోయింది. నారాయణాచార్యులు గారు కుమార్తె నెల్లూరు నుంచి కడప వెళ్ళారు. వారి ఉనికి మాకు చాలా ఆనందాన్ని, అంటే వారు వెళ్ళిపోవడం ఒక కొరత ఏర్పడి అక నెల్లూరులో నాకేమీ పని లేనది. 5వ రోజు ఉదయాన్నే బయలుదేరి సాయంత్రానికి ఇంటికి వచ్చి ఆ పగలంతా వేసిన వేడికి రైలంతా మండితే రైల్లో ఉన్నవాడు మాడిపోతా, తొలకరి జల్లులు రాబోతాయి కదా అనే ఆశ ఈ వేడిని కొంత చల్లబడి పాగోజీ పెంటపాడులో బేసిక్ ట్రైనింగ్ కాలేజీలో చిత్రకళా ఉపాధ్యాయుడిగా ఉంటున్న సిఎస్ఎన్ పట్నాయక్ రోహిణి కాస్త మంచు ఎండల్లో ఒకటి మధ్యాహ్నం అకస్మాత్తుగా వచ్చారు. రాగానే విశ్రాంతి కూడా తీసుకోకుండా మీ రూపచిత్రాన్ని వేస్తాను, కొంచెం ఓపికగా కూర్చోగలరా అడిగారు. మీరు ఎంత ఎండలో వచ్చి చిత్రించే ఓపిక లేదు. నేను కూర్చొని ఓపిక చూపలేనా? నాకు మనసులో తెలుసు, చిత్రం వేసే వాళ్ళ కంటే కూర్చొని వేయించుకునే వారిదే ఎక్కువ కష్టమని. కూర్చున్న పట్నాయక్ గారు తైలవర్ణాన్ని కలుపుకొని నా ముఖ పరిశీలన చేశారు. రంగులను కుంచెతో కాక రంగులను కలుపుకొని చాకుతో వేశారు. దీన్నే ప్యాలెట్ నైఫ్ పెయింటింగ్ అని. నా రూపచిత్రాన్ని మొత్తం ఉష్ణవర్ణాలని చిత్రించారు. ధూమ్రవర్ణపు పృష్ఠభూమి మీద చిత్రం. చాలా త్వరగా నా శిరస్సు తయారు చేశారు. ఉజ్వలమైన కళ్ళు వేశారు. ఆ రూపచిత్రంలో మేధస్సు ప్రధానంగా చూపే ప్రయత్నించారు.
చాలా కొద్దిసేపట్లో చిత్రం పూర్తి చేసి నూతన టెక్నిక్లో చిత్రం బాగా పట్నాయక్ గారిని అభినందించి తనను నా రూపచిత్రాన్ని వేసుకోనిచ్చినందుకు ఆయన నాకు ధన్యవాదాలు. పట్నాయక్ గారు నా చిత్రాలు తిలకించి సంతోషించి ఆ రోజంతా ఆయనతో వివిధ విషయాలు ప్రసంగించడంలో కాలం సంతోషంగా గడిచి పట్నాయక్ గారు మహా చురుకైన వ్యక్తి. శారీరకంగా మానసికంగా నెల్లూరులో మిత్రుడు ఎన్ఎస్ కృష్ణమూర్తి గారి సతీ పార్వతి గారు హిందీ నుంచి తులసీదాస్ రామచరిత మానసు తెలుగులోకి అనువదించారు. దానికి ఉపోద్ఘాతంగా నన్ను 2 మాటలు రాయమని అనువాదాన్ని సవిమర్శగా శాంతం చదివి బాగుంది అనువాదం, బాగున్న రచన బాగుందని వ్రాయటంలో ఉపోద్ఘాతం వ్రాసినట్టే అవుతుంది. అయితే పీఠికలు వ్రాయటంలో వచ్చిన చిక్కేమిటంటే బాగుందని రచనలు బాగుండలేదని బాగుందని వ్రాయాల్సి వస్తుంది. తమ రచనలు పీఠికలు వ్రాయించుకున్న కోటంలో రచయితల ఉద్దేశం ప్రధానంగా తమ రచనలు బాగున్నాయని అనిపించుకోనే తప. బాగున్న వాటిని బాగున్నాయనే నిజం చెప్పచ్చు కానీ బాగుండని వాటిని బాగున్నాయని అబద్ధం చెప్పడం సమంజసంగా. అందుకని బాగున్న వాటికి మాత్రమే పీఠికలు వ్రాయటానికి సమ్మతించడం మంచిదని ఆ విధంగానే చేస్తారు. అక్షరం అంటే నశించింది. సాహిత్యం అక్షరాల రచన అది అమర రచన. సాహిత్య రచన మౌలికం కానీ అనువాదం కానీ ఆత్మాభివ్యక్తికి మహాసాధనంగా ఒకటి. కొందరు వ్రాయటం నిమిత్తం ఏదో ఒక విషయం వస్తువుని ఎన్నుకుంటారు. మరికొందరికి ఏదో విషయ వస్తువు నచ్చినందువల్ల వ్రాయటానికి ఉపయుక్తులవుతారు. రచయితలు మౌలిక రచన చేయటంలో సంతోషం దొరికినట్టే అనువాదకులకు అనువాదం చేయటం సంతోషం దొరుకుతుంది. మౌలిక రచయితలు తాను రచించే ఒక భాషలో ప్రతిభ ఉంటే చాలు. కానీ అనువాదకర్తకు 2 భాషల్లో ప్రతిభ ఉండాలి. మౌలిక రచనలో ఉన్న భాషలో తాను అనువదిస్తున్న భాషలో కూడా సమాన దక్షత ఉంటేనే అది అనువాదం రాణిస్తుంది. శ్రీమతి పార్వతీదేవి అనువదించిన రామచరిత మానసామృతం చదివితే ఆమెకు అటు హిందీ తెలుగు రెండిట్లో సమాన ప్రతిభ ఉన్నట్టు అర్థం. సంస్కృత వాల్మీకి రామాయణం ధర్మప్రద, తమిళ కంబరామాయణం బుద్ధి ప్రతిభాస్వధ, హిందీ తులసి రామాయణం భక్తి ప్రధ. అకస్మాత్తుగా ఒక సాయంత్రాన్ని శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు వచ్చి వారి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి కానీ వారిని చూడటం అదేమో చెప్పకుండా రావటంతో నాకు వారెవరైంది అర్థం కాలేదు. వారి ముఖం వైపు తెల్లబోయి చూస్తూ నవ్వుతూ నా ఆంగ్ల కవితలోని ఒక ప్రయోగమే ద గోల్డెన్ ఆరెంజ్ ఫ్లేమ్ అని ఉచ్చరించి నేను వెంటనే గుర్తించా. శ్రీపాద కృష్ణమూర్తిగా తమకు నా కవిత ఫ్లేమ్ ఆన్ ది పీక్ అనే చదివి అందులో ద గోల్డెన్ ఆరెంజ్ ఫ్లేమ్ అనేది తమను ఎంతగా ఆనందపరిచిందో వివరంగా నాకు రాసి అందువల్ల ఆ మాటను ఉచ్చరించేసరి వారు గోపాలకృష్ణమూర్తి గారని వారు వచ్చినందుకు నేను నాకు తెలియపరచకుండా వచ్చిన నేను గ్రామంలో ఉన్న వారు సంతోషి. నేను మే మాసంలో నెల్లూరు వచ్చినప్పుడు తాము నెల్లూరులో లేకుండా ఉన్నందున విచారం చెప్పారు. తాము నెల్లూరులో లేని సమయంలో నెల్లూరు రావటం తటస్థించినందుకు నేను కూడా అలాగే. డాక్టర్ గోపాలకృష్ణమూర్తి గారు వచ్చి రాగానే కళ్ళు ముఖం కూడా కడుక్కోకుండా నేను కొత్తగా చిత్రించిన చిత్రాలు చూపించమన్నారు. ఆయన భౌతిక శాస్త్రజ్ఞుడు. ఆయన్ని శల్య పరీక్ష చేసే విశ్లేషణ దృష్టి నా చిత్రాల్లో నాకు కనిపించని మెరుగులు వారికి కనిపించి నా చిత్రాల్లో ఫలాని చిత్రం ఎందుకు ఎక్కువ బాగుందో, ఫలాని చిత్రం ఎందుకు మధ్య రకంగా ఉందో, ఫలాంది ఎందుకు బాగుండలేదు మొదలైన వివరాలు విశదీకరించడం చూసి నేను ఆశ్చర్యపోయాను.
నా చిత్రాల్లో ఒక పద్ధతి మాత్రం వారికి నచ్చదు. అదేమంటే ఆకులు లేని 3 చెట్లు చిత్రించడం. ఆకులు లేని 3 చెట్లు ఎందుకనో నాకు ఆనందం కలిగిస్తే వారికి బాధ. ఆకులు లేని 3 చెట్లు ప్రకృతిలో సుందరంగానే ఉంటాయి, చిత్రాల్లోనూ సుందరంగా. ఆకులున్న చెట్లు ఆకాశ శోభను చూసి మూసివేసి తమ స్వీయ శోభను మాత్రమే ఆకు లేనివి తమ స్వీయ శోభను ప్రదర్శిస్తూనే ఆకాశ శోభ కూడా చూపుతుంది. రేపు 27వ వ్యాసం ఆలోచనలు, అభిరుచులు, హేతువాదం. ఇదిగో రేపు కాస్త పందలాడే పార్టీ చేయి. ఉచిత చెట్టు దగ్గర దీపం పెట్టుకోవాలి. నువ్వేదో తులసమ్మ తెచ్చి పెడతా అన్నావు. రేపు తీసుకురా. అట్టా కాదు, రేపు కావాలి. రేపు పెట్టాలి. ఎక్కడో పట్టరా ఈ బోర్డు లాక్కొని.